ఆయిల్ అయితే వేడైంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను, వేసుకున్నాను. బాగా ఫ్రై అయినాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ అయితే వేసాను కదండి. ఉల్లిపాయలు అయితే తొందరగా అయితే ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఫ్రై అయినాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉదయమే వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. బాగా అయితే ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. బాగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకున్నాం. చికెన్ అయితే శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నానండి. బాగా అయితే కలుపుకున్నాం. పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిందాక మూత అయితే పెట్టుకున్నాం. టమాటా అయితే ఒకటైతే కట్ చేసి పెట్టుకున్నానండి. చికెన్లో అయితే వేసుకుంటున్నాను. కలుపుకున్నాం ఒకసారి. టమాటా మగ్గినాకైతే ఉప్పు కారం అయితే వేసుకున్నాం. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే సపోర్ట్ ఇవ్వండి. కామెంట్ అయితే చేయండి. ఎండు కొబ్బరి అయితే కట్ చేసుకొని అయితే మిక్సీకి అయితే వేసుకుంటానండి. టమాటా కూడా అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అయితే వేసుకుంటాను. పసుపు, కారం. కారం అయితే సాంబార్ కారం. చికెన్లోకి అయితే పొడి కారం అయితే బాగుంటుంది కానీ నా దగ్గర లేదు. ఉప్పు, కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి. తర్వాత చాలకపోతే సాల్ట్ అయితే కలుపుకుంటాను. మొత్తం అయితే ఒకసారి కలిపేసుకున్నాం. బాగా అయితే కలిసిపోయిందండి. ఒకసారి మూత అయితే పెట్టుకోండి. కూర అయితే మగ్గిపోయిందండి. ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాం. మొత్తం అయితే ఒకసారి కలుపుకుందాం. కూర అయితే చాలా గ్రేవీగా అయితే ఉందండి. కొంచెం అయితే ఎసురు అయితే పోసుకున్నాను. ఒక మంట తగిలినాకైతే గరం మసాలా అయితే వేసుకొని కొత్తిమీర అయితే వేసుకుంటే
అయిపోతుందండి కూర. మూత అయితే పెట్టుకుందాం. కర్రీ అయితే అంతా అయిపోయిందండి. లాస్ట్లో అయితే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాం. దగ్గర చూపి కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తినేటప్పుడు అయితే చూపిస్తాను.